వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో పోచారం మున్సిపల్ 10వ వార్డు మాజీ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కులగణన గురించి కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బాలగోని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్ నాయకత్వం బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై బీసీ జై బీసీ జై బీసీ మేమెంత మేమెంతో మేమెంతో జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై బీసీ జై బీసీ మేమెంతో 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 రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ గౌడ్ గారి నాయకత్వం వెంకటేష్ గౌడ్ గారి నాయకత్వం జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత మేమెంతో మాకంతా మేమెంతో మాకంతా జై బీసీ జై బీసీ బాలగోని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో మేము వెళ్ళినాము. ఈ రాజీవ్ గురు కల్పించాలి అంత దూరమైనా మాకు పార్టీ అంటే అభిమానము, సచ్చదాకున్నా కాంగ్రెస్ పార్టీ వదలము. ఈ రాజీవ్ గురు కల్పించాలి మా బాబాయ్ బాలగోని వెంకటేష్ గౌడ్ గారు ఆధ్వర్యంలో మేము వెళ్ళినాము. చాలా సంతోషం అయింది. మేము మీటింగ్ అటెండ్ అయిన పెద్దలందరూ, నాయకులందరూ వచ్చినారు. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. రాజీవ్ గురు కల్పించాలి ఢిల్లీకి వెళ్ళడం అంటే మేము చేసుకున్న పుణ్యం కాంగ్రెస్ వల్ల. అయితే రాజీవ్ గురు కల్ప అప్పట్లో కాంగ్రెస్ ఇచ్చింది. ఇంతవరకు ఈ గోడలకు పెయింటింగ్ లేదు, ఏది లేదు. మేము కాంగ్రెస్ గోడలు పెయింటింగ్ లేకుండా మేము కార్యకర్తలుగా పనిచేస్తున్నాము. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బీసీ కులగర్జన సర్వే ప్రకారము మాకు బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని కొట్లాడినాం, పోరాడినాం. అంత దూరం ఉన్నాం. మేము మహిళలు చాలా పెద్ద ఎత్తునతోనే మంచిగా పోయినాము. సక్సెస్ఫుల్ అయింది. మాకు ధన్యవాదాలు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు. అలాగే పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ అన్న గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, చాలా మంది, కొండ సురేఖ అక్క గారికి, హనుమంత్ అన్న గారికి చాలా మందిని కలిసినాము. సుమన్ గౌడ్ వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోష హ్యాపీ మూమెంట్ లో చాలా మాటలు రావడం లేదు, నాకు తడబడుతున్నా. కాబట్టి మా బాబాయ్కి ధన్యవాదాలు చెప్తున్నా. శుభదినం. ఎందుకంటే రాహుల్ గాంధీ జోడో యాత్రలో బయలుదేరి ప్రతి ఒక 4000 కిలోమీటర్లలో కొన్ని కోట్లాది మందిని హృదయాలను దోచి తెలుసుకున్నటువంటి ఉద్దేశమే కులగణన. కులగణన అంటే మన భారతదేశం ఏర్పడ్డప్పటి సంది కూడా ఇప్పటి వరకు కులగణన అనేది జరగలేదు. కాబట్టి రాహుల్ గాంధీ ఖచ్చితంగా మీరెంతో మీకంత అనే నినాదం ఎత్తుకొని ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ బాధ్యత అప్పచెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో మొదటగా చేయాలన్న ఉద్దేశం రాహుల్ గాంధీ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ చైర్మన్గా ఏర్పడి మన తెలంగాణ రాష్ట్రంలో 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కులగణన మొత్తం చేసి సంపూర్ణంగా చేసి అసెంబ్లీలో పాస్ చేసి
శాసన మండలిలో పాస్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మేము అందరము మన రాజీవ్ గురుకల్ప మన పోచారం మున్సిపాలిటీ నుంచి అత్యధికంగా రైల్లో బయలుదేరి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళా సోదరుమణులు మరియు మా సోదరులందరూ రాజీవ్ గురుకల్ప పోచారం మున్సిపాలిటీకి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలాది మందితోటి మొదటిసారి ఇప్పటి వరకు చరిత్రలో జరగనటువంటి ధర్నా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరగడం జరిగింది. దానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. అంత సక్సెస్ఫుల్ ధర్నా అనే కార్యక్రమం అసలు మేమైతే చూడలేదు. ఎందుకంటే ఈ కులగణన అనేది అందరికీ ఇష్టమైనది, ప్రతి పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఈ ప్రతి పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఎవరు వ్యతిరేకం కాదు. ఎవరు ఎంతుర్రో వాళ్ళకంతా వాటా దక్కాలనేదే రాహుల్ గాంధీ గారి నినాదం. దాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి హృదయంతో ఆయన చేపట్టి భారతదేశానికే ఈరోజు దిక్సూచిగా నిలబడ్డారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఇట్లాంటి కార్యక్రమం. ఆయన ఒక ఓసీ అయి ఉండి, రెడ్డి అయి ఉండి, అందరు బీసీ పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా నా పిల్లలే అన్న ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకొని దాన్ని అమలుపరిచి దాన్ని ఢిల్లీపై దండయాత్ర చేసి మోడీ గారిని కూడా ఈరోజు సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయం అనేది మామూలు విషయం కాదు. ఈరోజు ఆ జరిగిన క్యాబినెట్లో జనగణనతో పాటు కులగణన చేస్తామని క్యాబినెట్ ఆమోదించినందుకు మోడీ గారికి కూడా ప్రత్యేక శుభాభినందనలు, ఆయన క్యాబినెట్కు కూడా శుభాభినందనలు. ఎందుకంటే మేమెంతో మాకు అంత వాటా దక్కాలన్నదే మా ఉద్దేశం తప్ప ఎవరికి, ఏ కులాలకు ఎవరికి వ్యతిరేకం కాదు. అందరు ఉంటేనే మనం ఎంతో మనకంత అనే నినాదంతో బీసీ సంఘం ఆధ్వర్యంలో చేసిన సోదరులకు మరియు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు ముఖ్య ఉద్దేశం మేమెంతో మాకంత దక్కాలన్నదే. ఎవరికి దక్కిన సంతోషం. ఎందుకంటే